బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చలు, కౌంటర్ పాలిటిక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిల మధ్య తాజాగా జరిగిన రాజకీయ విమర్శలు మరింత కాకపుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో పెరుగుతున్న అసమ్మతి గలంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇటీవల తీవ్రంగా స్పందించారు. పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న లిల్లీపుట్ నాయకులు అంటూ పరోక్షంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా పార్టీలోకి వచ్చి పదవులు పొందిన వారు ఇప్పుడు తనపైనే విమర్శలు చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మాటలు పార్టీలో కేసీఆర్ తర్వాత నాయకత్వం కోసం జరుగుతున్న అంతర్గత పోరాటాన్ని సూచిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు నేరుగా కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా కవిత తన అంతర్గత పోరాటాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు ఒక వ్యూహాత్మక అడుగు వేశారు. 42% బీసీ రిజర్వేషన్ కోసం ఆమె 72 గంటల దీక్ష చేపట్టారు. పార్టీలో తనకు దక్కాల్సిన గౌరవం, సముచిత స్థానం దక్కడం లేదని భావిస్తున్న కవిత ఈ దీక్షతో తన శక్తిని నిరూపించుకోవడానికి బీసీ రిజర్వేషన్ అంశాన్ని అస్త్రంగా మార్చుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, గత 3 నెలలుగా బీఆర్ఎస్ భవన్ మెట్లు ఎక్కలేదు కవిత. ఓవైపు తండ్రిని పొగుడుతూనే పార్టీలో నెంబర్ 2 స్థానంపై గురిపెడుతున్నారనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ జెండా పక్కన పెట్టి టీజేఎస్ కండువాలు వేసుకొని తన మార్కు రాజకీయం చేయడం అనేది వ్యూహాత్మకమే అన్న టాక్ వినిపిస్తోంది. కవిత, జగదీష్ రెడ్డిల మధ్య జరిగిన వాగ్వాదం వ్యక్తిగత విమర్శలకే పరిమితం కాలేదట. పార్టీకి కూడా చుట్టుకున్నట్లు బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల తర్వాత కేసీఆర్ మానసికంగా బలహీనపడ్డారని భావిస్తున్న కొందరు పార్టీలో నెంబర్ 2 పొజిషన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ కోవలో మొదటగా కవిత ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ అంతర్గత పోరు అనేది పార్టీకి ఇబ్బంది అవుతుందన్న భావన ఇప్పుడు కార్యకర్తల్లో నెలకొందంట. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు తుఫానుకు ముందు ప్రశాంతతను తలపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో మొదలైన ఈ అంతర్గత కలహాలు రాష్ట్ర రాజకీయాలను ఎలా మారుస్తాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. పార్టీలో జరుగుతున్న చర్చ మెల్లగా రచ్చగా మారితే బీఆర్ఎస్ ఇబ్బంది పడటం సంగతేమో కానీ బీజేపీకి కలిసి రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.